వెల్కమ్ టు 7 ఎక్స్ప్రెస్ న్యూస్. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నియోజకవర్గ పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో మండల ఇన్ఛార్జ్ కల్లూరి సురేంద్రరెడ్డి అధ్యక్షతన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉదయగిరి పట్టణంలో ఘనంగా జరిగాయి. ముందుగా ఉదయగిరి ఆనకట్ట సమీపంలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కార్యకర్తలు అందరూ జనసేన నినాదాలతో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి అనంతరం అక్కడి నుంచి కోలాహలంగా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో బాణసంచ కాల్చి జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నారని, మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారని, ఉదయగిరి నియోజకవర్గంలో 100 కోట్లకు పైగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా అభివృద్ధి పనులు చేస్తున్నారని, ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో అధిక సంఖ్యలో ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని, స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి అల్లూరి రవీంద్ర, నియోజకవర్గ నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య, కుర్ర కృష్ణ యాదవ్, మండల అధ్యక్షులు కల్లూరి సురేంద్రరెడ్డి, రాసుల్ పఠాన్, బండారు సత్యనారాయణ, దుంపలగడ్డ రవికుమార్, ఉపాధ్యక్షులు పెట్లూరి కిరణ్, వీర మహిళలు, సరిత, నాయకులు ప్రసాద్ మరియు నాయకులు, ఉద్యమి సాధకులు, ఉద్యమి కార్యకర్తలు, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఎంతో ఘనంగా ఉత్సాహంగా జన సైనికులందరం పండుగ వాతావరణంలో పండుగలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయగిరి పట్టణంలో కేక్ కటింగ్, అలాగే భారీ ర్యాలీ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి ఉదయగిరి జన సైనికులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పలు ప్రాంతాల్లో జరిగే వసతాన కార్యక్రమాలు అయితే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతం అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి ఉద్దేశంతో పార్టీని స్థాపించి రామంగా 12 సంవత్సరాల పాటు ఎంతో కృషి చెలిపి ఈరోజు డిప్యూటీ స్థాయిలో ఉన్నారు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. వారు ఎప్పుడు కూడా అట్టడుగున ఉన్న ప్రజలందరూ ఉన్నత స్థానంలో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. దాని కళలు సాకారం చేసేందుకే ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఎప్పుడు జనసైనికులు ముందుంటామని తెలియజేసుకుంటూ జై జనసేన. నా పేరు సురేందర్ రెడ్డి, ఉదయగిరి మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మాకు ఒక పండుగ రోజు. ఎలాంటి పండుగ రోజు అంటే భారతదేశ రాజకీయాలని మార్చడానికి మొదటి రోజు ప్రారంభించిన రోజు ఇది. 2014లో ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక 25 సంవత్సరాల రాజకీయాన్ని నా చేతిలో పెట్టండి, యువత 25 సంవత్సరాలు నాతో ఉండండి, దేశ రాజకీయ భవిష్యత్తును మారుస్తానని ఏ రోజైతే అన్నాడో ఆ మాట మీదే ఇంతమంది యువత రాజకీయాల్లోకి రావడానికి కారణమైంది. పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో ఈ పార్టీ అనేది పెట్టి జనాలకు సేవ చేయాలని థాట్తో వచ్చాడో ఒక రాజకీయంలో కొత్త వరడిని క్రియేట్ చేశాడు. ఏంటి కొత్త వరడి అంటే, ఒక రాజకీయం అంటే ఒకప్పుడు ఏదో ఒక పనుల కోసమో లేకుంటే ఒక రౌడీజం కోసమో ఇంకో దానికోసం వాడేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రాజకీయం అంటే అది ఒక సేవ అనేది ఒక అతను చేసే పనులు బట్టి అందరికీ అర్థమవుతుంది. ఆ సేవాభావంతోనే మేమందరం ఈ రకంగా మేము పార్టీని కష్టపడుతూ ఈ ఉదయగిరి మండలం, ఉదయగిరి నియోజకవర్గం అనేది ఎంతో వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి చూపు ఒక్కసారి పడితే చాలని మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. అలాంటి చూపు రీసెంట్గా కొండాపురంలో ఒక స్కూల్ పిల్లల్లో మాకు ఇక్కడ నడవటానికి రోడ్డు సరిగా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామంటే ఒక సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ని ఆధారంగా చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్లీగా కలెక్టరేట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ త్రూ అక్కడికి వెళ్ళి అది చెక్ చేయండి అని చెక్ చేయించిన 24 అవర్స్లో ఆ రోడ్డు గ్రాంట్ చేయడము, అది మాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఈ ఉదయగిరిని ఒక పర్యాటక కేంద్రం కానీ ఇంకా చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలని తన ఆలోచన ఉంది. త్వరలో ఉదయగిరికి రాబోతున్నాడు, ఉదయగిరి రూపురేఖలు మార్చబోతున్నాడు. మేము ఆయన బాటలో నడవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి కారకులైన ప్రతి ఒక్కరికి, కొట్టే వెంకటేశ్వర్లు గారికి కానీ, రవికి కానీ, మండలాధ్యక్షులు, మిగతా మండలాధ్యక్షులు అందరికీ కానీ, జనసేనలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. జనసేన జై జనసేన. ఈరోజు ముఖ్యంగా మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ సభకి ఇచ్చేసినటువంటి ఇక్కడ జన సైనికులకి, వీర మహిళలకి, యువతకి, ప్రతి ఒక్కరికి మా కొట్టే వెంకటేశ్వర గారు పిఓసీ గారు, ఉదయగిరి నియోజకవర్గం పిఓసీ గారి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వాలు కూడా సూపర్ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమాలు చేయడమే కాదు, ఆయన చేసే ప్రతి పని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని కూడా పంచాయతీరాజ్ శాఖ ప్రతి గ్రామంలో కూడా పిల్లలకు కూడా తెలిసేలా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను జనాల్లో తీసుకెళ్లి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక నాయకుడు అంటే డబ్బులు మంచి పెడతామో చేత కాదు, ప్రతి మనిషికి ఉపయోగపడే నాయకుడు అంటే మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మేము మా సాయశక్తుల కృషి చేసి మన ఉదయగిరిలో కూడా ఆయన నాయకత్వం వర్ధిల్లాలని
మా కొట్టే వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో చేసేదానికి మా మండల అధ్యక్షులు అందరం ఒక కలిసి తోడ్పడి ఒక దృఢ నిశ్చయంతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన. నమస్కారం. నా పేరు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి ఉదయగిరి పట్టణంలో ఉదయగిరి నియోజకవర్గ POC అయినటువంటి కొట్టే వెంకటేశ్వర గారి నాయకత్వంలో మండలాధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా ఒక ర్యాలీ నిర్వహించి ఈరోజు జెండా ఆవిష్కరణ చేసి ఉదయగిరి బస్ స్టాండ్ సెంటర్లో ఒక కేక్ కట్ చేసి ఒక ఆనందంగా ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను గుర్తిస్తూ ప్రజా సేవలకు సమస్యల పరిష్కారంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖ తరఫున 100 కోట్లు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉదయగిరికి వస్తారు, ఉదయగిరి సమస్యలు గుర్తిస్తారు, ఉదయగిరి సమస్యల మీద పరిష్కారానికి వారు కృషి చేస్తారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.